హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు న్యూస్ పేపర్కి వచ్చిన సమాచారం చూసుకున్నట్లయితే 10,000 టీచర్ పోస్టులు ఖాళీలు, డిఎస్సి కోసం వివరాలు సేకరిస్తున్న విద్యాశాఖ, సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చే యోజన. టీచర్ పోస్టుల భర్తీపై రాష్ట్ర సర్కారు దృష్టి సారించింది. 6 నెలల్లో మెగా డిఎస్సి వేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఈ మేరకు విద్యాశాఖ అధికారులు పనులు ప్రారంభించారు. ఇప్పటికే 5,089 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో ఈ నోటిఫికేషన్కు మరిన్ని పోస్టులు కలుపుతూ సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలున్నాయి. రాష్ట్రంలోని 26,000 సర్కారు బడుల్లో 9,370 వరకు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గత ప్రభుత్వం కొన్ని పోస్టులను ఖాళీగా చూపకుండా కేవలం 5,089 పోస్టులతోనే డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దాదాపు 5 ఏళ్ల తర్వాత వేసిన నోటిఫికేషన్ కూడా తక్కువ పోస్టులతో వేయడంపై నిరుద్యోగులు తీవ్ర విమర్శలు వచ్చాయి. తాము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి వేస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. తాజాగా అసెంబ్లీలోనూ గవర్నర్ ప్రసంగంలోనూ ఈ విషయాన్ని పొందుపరిచారు. రాష్ట్రంలో 9,370 టీచర్ పోస్టులుండగా ఇటీవల జరిగిన హెడ్ మాస్టర్ల ప్రమోషన్లతో మరో 500 పోస్టుల ఖాళీలు అయ్యాయి. దీంతో మొత్తం సుమారు 10,000 వరకు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే ప్రత్యేక అవసరాల పిల్లల బడుల కోసం స్పెషల్ ఎడ్యుకేషన్ నియమించేందుకు 1,523 పోస్టులు ఉన్నట్లు గత ప్రభుత్వం ప్రకటించింది. మెగా డిఎస్సికి 9,800 పోస్టులు. గత ఆగస్టులోనే 5,089 ఖాళీలకే నోటిఫికేషన్. జూలైలో మంత్రివర్గానికి విద్యాశాఖ సమర్పించిన ఖాళీలు, ఆగస్టులో విడుదలైన నోటిఫికేషన్లోని ఖాళీలు ఒకసారి చూసుకున్నట్లయితే ఎడ్జిటీలు 6,360, స్కూల్ అసిస్టెంట్లు 2,179, భాషా పండితులు 669, పీఈడీలు 162, మొత్తము 9,370. మరి నోటిఫికేషన్లు ఇచ్చినవి 2,575 ఎడ్జిటీలు, 1,739 స్కూల్ అసిస్టెంట్లు, 611 భాషా పండితులు, 164 పీఈటీలు, మొత్తము 5,089 గాను నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. త్వరలోనే మెగా డిఎస్సి మొత్తం 12,000 పోస్టుల భర్తీ. ఇప్పటికే 5,089 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే సిలబస్ మారుస్తారా, టీచర్ పోస్టులకు సంబంధించిన సిలబస్ మారుస్తారా లేక పాతదే కొనసాగిస్తారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. 2 నెలల క్రితం జారీ చేసిన నోటిఫికేషన్కు అనుగుణంగా ఇప్పటికే సిలబస్ను ప్రకటించారు. ఎడ్జిటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు విడివిడిగా సిలబస్ను రూపొందించారు. మొత్తం 80 మార్కులకు ఈ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. 160 ప్రశ్నలపై పేపర్ను తయారు చేయనున్నారు. ఒక్కో ప్రశ్నకు 1 మార్కు చొప్పున 80 మార్కులను కేటాయించారు. అలాగే టెట్కు 20 మార్కుల వెయిటేజీని ఇస్తారు. అయితే గత సిలబస్ కొనసాగుతుందా లేక మార్పులు చేస్తారనే విషయంలో స్పష్టత ఇవ్వాల్సి ఉంది. వెంటనే మెగా డిఎస్సి నిర్వహించాలి, కాలయాపన లేకుండా మెగా డిఎస్సి నిర్వహించాలని తెలంగాణ డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం జారీ చేసిన 5,089 టీచర్ పోస్టులకు అనుగుణంగా నోటిఫికేషన్ జారీ చేయాలని కోరుతూ పరీక్షలను ఆఫ్లైన్లోనే నిర్వహించాలని రావుల రామ్మోహన్ రెడ్డి గారు తెలిపారు. ఒక్కసారి కూడా ప్రిపేర్ కాలేము అన్నవాళ్ళు కూడా ఇప్పటి నుంచి సీరియస్గా ప్రిపేర్ అయితే మనకు జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువ పోస్టులు కలిపి నోటిఫికేషన్ వేస్తాడు కాబట్టి మనకు ప్లస్ పాయింట్ అవుతుంది. కాబట్టి అందరూ మిత్రులు జాగ్రత్తగా చదవాలని కోరుకుంటున్నాను.